దేవభూమికి మనిషే శాపం. ప్రకృతి అందాలతో పచ్చదనంతో ఆకుపచ్చ బంగారంలా మెరిసిపోయే కేరళ కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాటానికి ఏళ్ల తరబడి సాగుతున్న మానవ తప్పిదాలే కారణం. డబ్బు కోసం పంచభూతాలను చెరబడుతోన్న మనిషి చేసిన పాపాలే కేరళ రాష్ట్రాన్ని విపత్తుల్లో ముంచెత్తుతున్నాయి. గతి తప్పిన ఋతుచక్రాలు, అడ్డగోలుగా గనుల తవ్వకాలు, కన్ను మిన్ను కానరాకుండా తప్పులపై తప్పులు చేసుకుపోయే ఘోరాలే ప్రస్తుత వాయనాడ్ విషాదానికి కారణాలు. ఎత్తైన కొండలు, నట్ట నడుమ ఆకుపచ్చ లోయలు, ఆకాశం వైపు పొగరుగా చూసే పొడవాటి చెట్లు, దట్టమైన ఆకుపచ్చ అడవులను నమ్ముకున్న రకరకాల జీవరాశులు, ఇవి కేరళలో ఎక్కడ చూసినా కనిపించే ప్రకృతి అందాలు. అందులో ఇక్కడి హిల్ స్టేషన్లైతే నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటాయి. యాంత్రిక జీవితంలో రోబోల్లాంటి జీవితాలు గడిపేవారు ఒక్కసారి కేరళ వస్తే చాలు, బ్యాటరీ రీఛార్జ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అనిపించడమే కాదు, ప్రాణం లేచొస్తుంది. మానసిక ఒత్తిళ్లన్నీ మాయమైపోయి మనసు ఆనందంతో తేలికవుతుంది. ఇంతటి భూలోక సౌందర్యం కేరళకే ప్రత్యేకం. అందుకే దేశం నలుమూలల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు కేరళ వస్తూ ఉంటారు. ఎక్కువ మందిని ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో వైనాడ్ హిల్ స్టేషన్ కూడా ఒకటి. ఈ ప్రకృతి సౌందర్యం మాటునే పెను విపత్తులు ఉంటాయి. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న కేరళకు ల్యాండ్ స్లైడ్స్ సమస్య తరచుగా విషాదాలను రాజేస్తున్నాయి. కొండ ప్రాంతాల శిఖరాలను అడ్డగోలుగా తవ్వేయడం, కొండల పాదాల దగ్గర ఇష్టారాజ్యంగా క్వారీలు తవ్వడం, అభివృద్ధి ముసుగులో కొండపై యథేచ్ఛగా భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇక్కడి మట్టి వదులుగా అయిపోతోంది. భూగర్భ జలాల మట్టాల్లో హెచ్చుతగ్గులు కూడా భూమిని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. వాతావరణ కాలుష్యంతో పాటు అడవుల నరికివేత కారణంగా ఋతుచక్రం గతి తప్పుతోంది. ఆకాశానికి చిల్లు పడ్డట్లు ఒక్క ఉతుటున కుంభవృష్టి వానలు బాధేస్తాయి. అవి కొండ చర్యలపై విరుచుకు పడతాయి. ఫలితంగా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అవి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు పట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాల్లో వదులుగా ఉన్న మట్టి కోతకు గురి కావడంతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వయనాడ్లో వర్షాలు బాగా ఎక్కువ. అందుకే కేరళ మొత్తం మీద కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు వయనాడ్లోనే ఎక్కువ. వీటికి తోడు వరదలు జట్టు కట్టి మానవాళిని ముంచేస్తున్నాయి. సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమలపై వయనాడ్ ఉంది. వయనాడ్ కొండలు నిటారుగా ఉండడం వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని జియోలాజిస్టులు అంటారు. మన దేశంలో హిమాలయ పర్వత శ్రేణులు, పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడుతూ ఉంటాయి. కాకపోతే పశ్చిమ కనుమలతో పోలిస్తే హిమాలయ పర్వత ప్రాంతంలోనే ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఘాట్ రోడ్డుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేయడం, కొండవాలు ప్రాంతాల్లో మట్టి బిగుతుగా ఉండేలా రసాయన పదార్థాలను వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు నిపుణులు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు పర్యాటకులు కేరళ వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. స్థానికంగా ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో ఉన్న డ్యాంల నిర్వహణలోనూ నిర్లక్ష్యం పెరగడం వల్లనే కేరళలో వరదల తీవ్రత కూడా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేవుడి భూమిని ఆనంద నిలయంగా ఉంచుకోకుండా దాన్ని నరక కూపంగా మార్చుకుంటోన్న పాపం మాత్రం మనిషిదే అంటున్నారు పర్యావరణవేత్తలు.